రేపటితో మన లవ్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. అవునరా, రేపు మన ఫస్ట్ యానివర్సరీ కాబట్టి టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి. ఏదేమైనా ఇలాంటి జనరేషన్ లో నీలాంటి అమ్మాయి దొరకడం నీదో జన్మలో చేసుకున్న పుణ్యమే. సరే, నేను అక్కడ కూర్చుంటాను, నువ్వు వెళ్ళి ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని వచ్చాయి. ఏంటి కూర్చునేది? ప్రదక్షిణాలు చేయాల్సింది నువ్వే. నేనా? మన లవ్ ఎప్పుడు ఇలాగే మంచిగా ఉండాలని నీతో ప్రదక్షిణాలు చేయిస్తాను మొక్కుకున్నా. టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయాలి. నువ్వు నేను 108 ప్రదక్షిణాలు చెయ్యాలన్నప్పుడు నేను అర్థం చేసుకోవాల్సిందే నిన్ను. సరే సరే, ఇంకా స్టార్ట్ చేయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కాళ్ళు నొప్పి పెడుతున్నాయే. అరే, అలా మధ్యలో ఆపకూడదు. ఆల్రెడీ 9 అయిపోయాయి కదా, ఇంకా 99 ఉన్నాయి. వెళ్ళు. నా వల్ల కాదే. మా కోసం, మన ప్రేమ కోసం. రాక్షసి. గోవిందా గోవిందా. మొత్తానికి ఫినిష్ చేసావు. గుడ్ బాయ్. గడిది గుడ్డేం కాదు, నీ మొక్కులతో నన్ను చంపేసేలా ఉన్నావు. సరేలే పదా, అయిపోయింది కదా, వెళ్ళి దండం పెట్టుకుందాం. పదా. ఏది బేబీ, ఒకసారి చేయి చాపు. ప్రసాదం అనుకుంటా. ఏంటి ఇది? హార్ట్ బేబీ, తిప్పు తిప్పు. గోవిందా 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 గోవిందా. బేబీ, నీకు ఫస్ట్ ముద్దు పెట్టింది నేనే కదా? అది ఆలోచిస్తున్నావేంట్రా, చెప్పు. కాదు. ఏంటి కాదా? చీ ఎదవా, ఎంత నమ్మండి నిన్ను, ఇంత మోసం చేస్తావా? మా అమ్మ నాన్నలు కూడా నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పాను కదరా. నేను అస్సలు నమ్మకూడదురా ఎదవా నిన్ను. అమ్మా, వీడు మంచోడు కాదే, నన్ను మోసం చేశాడు. వీడు ఫస్ట్ ముద్దు పెట్టింది కూడా నేను కాదంట. ఎదవా, ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించుకో. లెట్స్ బ్రేక్ అప్. నాకు ఫస్ట్ ముద్దు పెట్టింది మా అమ్మే. అమ్మా? అమ్మ. అమ్మా అమ్మ అంటే అత్తయ్య? సారీ నాన్న. సారీరా, రియల్లీ సారీరా. రే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరితో నా మెసేజ్ చేస్తున్నావు? ఏది నువ్వు? హాయ్ మేడం, January 9th ఒక నైట్కి ఎంత? అమ్మో అమ్మో అమ్మో, ఏంట్రా ఈ మెసేజ్లు? నన్ను పక్కన పెట్టుకుని నిన్ను కన్నా నడుపుతున్నావా? అది కాదు, నేను చెప్పాను. నోర్మే నీకు. నేను చాట్ చేస్తుంది ప్రైవేట్ థియేటర్ రిసెప్షన్ మేడం తోటే. January 10th నీ బర్త్డే కదా, అందుకు 9th నైట్ 12కి సెలబ్రేట్ చేద్దామని థియేటర్ బుక్ చేస్తున్నాను. అయ్యో, ముందే చెప్పాలి కదరా, నువ్వు ఎప్పుడు ఇంత ఇలానే గ్యాప్లు ఇస్తూ ఉంటావు. గ్యాప్లు ఇస్తున్నానా? అసలు నన్ను ఎక్కడ మాట్లాడిచ్చావని లోడా వాక్కుని ఎలా పడితే అలా కొడుతున్నావు సైకో దానిలాగా. నేను సైకోదన్నా? నేను సైకోదన్నా కాదు, నేనే సైకో. గుడ్ బాయ్. చేయటం ఇప్పుడు నువ్వు నన్ను పానీపూరి షాప్ తీసుకెళ్ళవా? వస్తే రోజు ఆ పానీపూరి ఎంతకంత అంటావే? అన్నం తినకుండా ఉంటానేమో గానీ పానీపూరి తినకుండా అస్సలు ఉండలేను. అదంతే. ఇప్పుడు ఫైనల్ గా అడుగుతున్నా, తీసుకెళ్ళవా? నేను తీసుకెళ్ళను. తీసుకెళ్ళు. ఏమైంది? చెయ్యి నొప్పి. తగ్గిపోతులే. పానీపూరి. ఓకే, చికిరి చికిరి చికిరి. ఈ పానీపూరి తింటాను. ఒకసారి వీడు కాల్ చేద్దాం. నా పాటకి నేను రోడ్డు మీద తిన్నాక వస్తుంటే తాయి. నువ్వు చెప్పరా, పట్టపగలు తాగేసి పని నడుతున్నావు ఈ రోడ్డు.
వసే ఇక్కడ నేను సీరియస్ గొడవ అన్నాను, తర్వాత చేస్తాను, ఫోన్ పెట్టు. ఇక్కడ అంతకన్నా సీరియస్ మ్యాటర్ రా. ఉండు, ఈ రోజు నువ్వు నా చేతులు అయిపోయారు. వసే నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, నేను ఇక్కడ ఒక సీరియస్ గొడవలో ఉన్నాను. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ రా, చెప్పేది విను. అరే నీ పని తర్వాత చెప్తాను, ఒక నిమిషం ఉండరా. ఏంటి? ఏం లేదురా, మన ఇద్దరు ఫోటో ఇన్స్టాలో స్టోరీ పెడదాం అనుకుంటున్నా. నీకు ఒక సాంగ్ ఫార్వర్డ్ చేశాను, ఎలా ఉందో చెప్పు. ఇది సీరియస్ మ్యాటరా? అవును, ఫాస్ట్ గా చెప్పు. సరే ఉండు. అబ్బే బాగాలేదు భయ్య, మంచి లవ్ సాంగ్ అయితే బాగుంటది కదా. వసే ఈ సాంగ్ అస్సలు బాగలేదు, ఇంకేదో లవ్ సాంగ్ పెట్టు. ఏ నాకు ఇదే నచ్చింది, నేను ఇదే పెడతాను. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అడిగావే? పోరా. అమ్మాయిలంతా ఇంతే భయ్య, కావాలని ఒపీనియన్ అడిగితే కానీ నచ్చింది చేస్తారా. అవునరా, వీళ్ళు అస్సలు అర్థం కారు. భయ్య ఒక సిగరెట్ ఉంటే ఇస్తావా? నీకు సిగరెట్ కావాలరా? ముక్కు మీద వేలేసుకో. మళ్ళీ మళ్ళీ చెప్పను, అక్కడికి వెళ్ళే జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయితో మాట్లాడావో చెంప పగలగొట్టేస్తా. అది పద. ఏయ్ చేతులు కట్టు, ముక్కు మీద వేలే. అలానే పద. రే నీ ప్రతిదీ చెప్పాలా? ఆ మాత్రం తెలీదా? ఏమైంది? నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నా. అందరూ ఉన్నప్పుడు చెయ్యాలా? ఆ కట్టిన చేతులు విప్పి ముక్కు మీద వేల్తి. మళ్ళీ ఎవరైనా చూస్తే నేనేదో పెద్ద సైకో గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. అనుకోవడం ఏంటి? అదేగా. ఏంటి? ఏం లేదు, పద పద. అమ్మాయి లేదే, మీరు ఎవరున్నారు లోపల? ఏంటి అమ్మాయి లేదని చెప్పి బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. ఈ అమ్మాయితో మాట్లాడినా సరే ముక్కు పగల కొడతా. హాయ్, నువ్వు దేవా కదా? మా అక్కకి ఈరోజు ఒంట్లో బాగాలేదు, అందుకే నేను వచ్చా. ఏంటి మా అక్కతో తప్ప ఇంకెవరితో మాట్లాడవా? అయినా తినెవరు? మీ చెల్లా? హలో మేడం, నీ కాలేజ్ ఫీజు ఫోన్ పే చేసేసాను, చూడు. చేసేసావా? నువ్వు చేసేస్తావని నాకు తెలుసులే బంగారం. నిన్న మా ఫ్రెండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ కొన్నది, ఎంత బాగుందో తెలుసా? అన్నట్టు నీ కాలేజ్ ఫీజుతో పాటు నీ ఫోన్ ఈఎంఐ కూడా కలిపి చేసేసాను, చూడు. ఓ అది కూడా చేసేసావా? నువ్వు చేసేస్తావని నాకు తెలుసులే బంగారం. మొన్న షాపింగ్ మాల్ లో ఒక డ్రెస్ చూసా, ఎంత బాగుందో తెలుసా? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా? వారం క్రితం నీ ఫోన్ డిస్ప్లే పగిలిపోయిందంటే నీకు 5,000 ఇచ్చాను, గుర్తుందా? నీకు గుర్తుంటుందని నాకు తెలుసులే బంగారం. నీకు డ్రైవింగ్ రాకపోయినా సరే నేర్చుకోవడానికని మీ ఫ్రెండ్ స్కూటీని తీసుకొని ఒక ఆంటీని గుద్దేశావు, ఆవిడకి నేను 10,000 ఇచ్చాను, గుర్తుందా? నీకు గుర్తుంటుందని నాకు తెలుసులే బంగారం. సర్లే నాకేం వద్దు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే లవ్ చేస్తున్నప్పటి నుంచే కోటీశ్వరుడు అయి ఉండాలి. ఒకవేళ నిజంగా కోటీశ్వరుడు అయితే ఏముంది, ఆడిని మీరు లక్షాధికారి చేసేస్తారు. బేబీ నువ్వేం తింటావు? నీకు ఏది నచ్చితే అదే బేబీ. సరే అయితే నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తా. ఇదిగో. ఏంటిది? చాక్లెట్ పేస్ట్రీ, నీకు ఇష్టం కదా? మరి అది నాకు ఇష్టమైన వెనిలా పేస్ట్రీ. నాకు అది ఇష్టం ఉండదు, అందుకే నీకోసం అది తీసుకొచ్చా. ఇది నాకు ఇష్టం ఉందని చెప్పాను కదా, నువ్వెలా తింటావు? ఇది తిను. ఇది నాకు నచ్చదే. ఇప్పుడు నువ్వు తింటావా తినవా? ఏది నోరు ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. నవ్వను, ఇది మొత్తం నువ్వే తినాలి, అర్థమైందా? నవ్వను, మింగు, మింగాలి, మింగు. హలో, ఇంకో చాక్లెట్ పేస్ట్రీ. నవ్వను. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? రే నీకు అసలు బాధ్యత అనేది ఉందా? ఏమైంది? ఇంకో 5 minutes లో నా రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ చేయడం తెలియదా నీకు? ఈసారికి నాకు అవదు, మీ ఇంట్లో వాళ్ళని చేయమను. వాళ్ళని నేను అడగలేను, నువ్వే చెయ్యి. వసే నా దగ్గర 350 ఉంది, ఇంకా సేపట్లో నా రీఛార్జ్ కూడా అయిపోద్ది, మరి నేను చేసుకోవద్దా? ఇప్పుడు రీఛార్జ్ లేకపోతే ఉండలేవా? ఎప్పుడు ఆ గేమ్ ఆడుకోవడమే కదా, పెద్ద పీకే పనే ఉంది నీకు. మూసుకొని రీఛార్జ్ చేయి. అది కాదే. ఇప్పుడు చేస్తున్నావా లేదా? సరే చేస్తున్నా. సరే అయిందా? అయ్యింది, చూడు. సరే నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఒక 1/2 గంట వరకు నాకు కాల్ చేయక, ఆ తర్వాత నువ్వే చెయ్యు.
హలో హలో కట్ చేసేసింది. ఓడి అమ్మ, నా రీఛార్జ్ కూడా అయిపోయింది. ఇదేమో నా మాట వినకుండా కాల్ కట్ చేసింది. ఇంకా కాల్ చేయలేదేంటి వీడు? రే పంది, పావుగంట తర్వాత కాల్ చేయమన్నా, అరగంట అయింది. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? వస్తే నా రీఛార్జ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు చేసుకోవడానికి. మగాడివి, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తెలీదా నీకు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంట్ గా రీఛార్జ్ చేసుకుని నాకు ఫోన్ చేయి, నీతో మాట్లాడాలి. ఇప్పుడు ఎలా కాల్ చేసావు కదే, మాట్లాడు. నాకు కాల్ మాట్లాడడం కావదు, నాకు మెసేజ్ చేయాలని ఉంది. నువ్వు రీఛార్జ్ చేసుకుని నాకు మెసేజ్ చేయి, ఓకేనా? బాయ్. వస్తే రాను రాను దీని సైకోతనం మరీ మిద్దు వెళ్ళిపోతుంది.